అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడొచ్చేసి మేము పనామా బీచ్‌కి అయితే వచ్చాము. ఇంకా మార్నింగ్ నుంచి అన్ని బీచెస్ చూసుకుంటూ వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఈ బీచ్ ఎంత బాగుందనేది. బీచ్‌కి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా అనేది సన్‌స్క్రీన్ అయితే ఖచ్చితంగా పూసుకోవాలి. సో బీచ్ మొత్తం అనేది చాలా ప్లెజెంట్‌గా, కూల్‌గా ఉన్నట్టు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఈ బీచ్‌లో మాత్రము ప్రస్తుతానికైతే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఆ పక్కనే బైక్ రైడర్స్ జరుగుతున్నాయి. సో అందువల్ల అందరూ వచ్చేసి బైక్ రైడర్స్ దగ్గర ఉన్నారు. బీచ్లో వచ్చేసి చాలామంది తక్కువ మందే ఉన్నారు. ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే దీన్ని షుగర్ శాండ్ అని అంటారు. ఆ మట్టి చూసారు కదా మొత్తం స్నో లాగా వైట్గా అయితే ఉంటుంది. చాలా పౌడర్ లాగా అనేది మనం వాక్ చేసేటప్పుడు కానీ అనేది స్మూత్గా మన కాళ్ళకైతే తగులుతుంది. ఎంత ఎండ ఉన్నా కానీ ఆ ఇసుక మాత్రం అస్సలు కాలదు, చల్లగానే ఉంటుంది. చూసారు కదా ఒక వైపు అయితే వచ్చేసి బీచ్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. మరొక సైడు సన్సెట్ అవుతుండటం వల్ల అనేది బీచ్ మొత్తం బంగారు రంగులోకి మారి చాలా అందంగా అనేది కనిపిస్తుంది. ఇంకా అమెరికన్స్ అయితే ఆ మట్టి తీసి ఆ మట్టిలో అయితే పడుకుంటూ ఉంటారు. లోపల అంత చల్లగా ఉంటుంది మట్టి కానీ అనేది. వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా ఉప్పుగా అయితే ఉంటాయి. యూఎస్లో ఉన్న వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే పక్కా అనేది ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఈ బీచెస్ అనేది ఖచ్చితంగా చూడాల్సినవండి. మొత్తం 3 బీచెస్ అయితే ఉంటాయి. ఈ 3 బీచెస్లో అనేది ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన బీచ్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్లు అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఆ బీచ్ సైడ్ అనేది అట్లా నడుస్తూ వాక్ చేస్తూ ఉంటే ఆ అలల వాటర్ అనేది మనకు కాళ్ళకు తగులుతూ ఉంటే ఏదో మనకు చెప్తున్నట్లు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా రిలాక్స్గా అనిపించినట్టు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బీచ్ లవర్స్కి అనేది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కానీ ఈ బీచెస్ అయితే మన కెమెరాలో చూసే కంటే ఓన్ ఐస్తో అక్కడుండి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఆ ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.